మన దగ్గర పడింది వ్యవహారం. సుఖమైన ఇట్టే వారం. మర్యాద అంటే ఇక్కడే పుట్టింది వ్యవహారం. ఇది వాళ్ళు అత్తపోయామని మెమ్మ పిలుస్తుంది. నేనొక చెలియ చెంతగా నిలిచి శివాలున చెంగులాగి పోరాడెడునంతలో భామలు జాలిగా నోళ్ళు విప్పి మానము చెరుతువాయూ బావురు మన్నది ఇంగిపోతు మానసమందదో తడుక్కుమన్నది భామ విలాప కావ్యమై ఏం మురిసిపోతున్నాడంటే ఉంగరాలు తీసుకొని. అస్సలకి 5 అంటే 5 నిమిషాలు మాకు తీసేశాక అవి మా అమ్మ పోషాణంలోకి వెళ్ళిపోతాయి. జీవితంలో చూసుకుందామన్నా కూడా కనపడవు. కొత్త సానికడికి వచ్చినప్పుడు కోడగాళ్ళకు పుట్టు మాయదారి వలపురోగంలో ఇది కూడా ఒక మాయదారి వలపురోగమేని కలిమిలో లోటు లేనివారు ఈ మధ్యన కోట్ల కూడా పడగెత్తారని విన్నాము. అదే కదా, అంతా బాగుంది. కానీ అలా గాజురాలు ఉంగరాలు ధరించారేమండి? అవి తిన్నగా కనపడకంటే రాస్కల్ ఫూల్ అంటారా నన్ను? చాలా సేపు తగిలించాను. అవి తిన్నగా కనపడకంటే రాస్కల్ పూలు అంటారా? ఎవరు మీరన్నారా? మీరంటే ఇంకేమన్నా కేసు డిస్మిస్ చేయండి. మమ్మల్ని మీరనొచ్చు, మిమ్మల్ని మేమన్నా ఒరిజినల్ గోల్డ్. ఏమండి ఇవన్నీ ఒరిజినల్ గోల్డేనా? దీని పేర్లు ఏంటి? వజ్రం, వైడూర్యం, ముత్యం, పగడం, కెంపు, వంపు, సొంపు, కంపు. కెంపు, వంపు, పగడం విన్నా కానీ కంపు ఏంటండి? కంపు అంటే స్మెల్ వచ్చేటప్పుడు అత్తర్లో ముంచా. ఏమండి చాలా రోజుల నుంచి నాకు ఈ పగడం రాయి అంటే చాలా ఇష్టంగా ఉందండి. ఒక్కసారి ఇస్తారా? అలా పెట్టుకొని ఇలా చూసి ఇచ్చేస్తాను. మళ్ళీ ఇస్తారుగా? అయ్యో ఖచ్చితంగా ఇస్తానండి. మేమేం తొట్టు అది కాదండి, మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏళ్ళకెళ్ళి చూస్తాడు. ఏళ్ళు ఉంగరం లేదనుకోండి మయ్య లోపల పిలిచి నమ్మకంగా తలుపులో ఇస్తే అంతాడండి మా డాడీ. ఏమండి అస్సలకి నేనెప్పుడూ కూడా అబద్ధాలు ఆడనండి. ఇలా చూసి ఇలా ఇస్తే ఇలా చూసి ఇలా పెట్టుకొని ఇచ్చేస్తాను. మళ్ళీ ఇస్తారు? ఉండండి, దగ్గరగా ఉంచుకొని చూడండి. ఏమండి అలా చూస్తే ఏం కనబడతాయి? వేలకు పెట్టుకొని చూస్తే అందంగా కనబడతాయి. మళ్ళీ ఇస్తారుగా? అవి ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి. అబ్బాయి డీల్ ఏదో భలే ఉందండి, ఇచ్చేయండి. అలాగే ఇంత నమ్మకంగా చెప్పిన మన సొమ్మె అడిగి బాధ్య ఉండండి. ఇదే మీరు అడిగింది, ఇదిగో పెట్టుకోండి.
కదిలించ బాగా మీకేం అర్థమైంది? సొమ్ము బాగొట్టుకోవడానికి అర్థమైంది, మీకేం అర్థం? మీకు బాగాలేదు మధ్యలో ఉండండి. భలే పెట్టా ఉంగరము, భలే పెట్టా. బాగలేదండి? ఏమండి మళ్ళీ ఇస్తారుగా? ఇస్తా కానీ ఒక్క ఉంగరం నాకు సరిగ్గా అంటాం లేదండి. ఒకటేది రెండేది మూడేది మొత్తం ముద్దుగా పెట్టుకోండి, చూసుకోండి. ఇదిగోండి, బాగా చూసుకోండి. ఒరిజినల్ గోల్డ్ వినుకొండలో కొని చేయించా, నరసరాపేటలో కొని చేయించా. ఇదిగోండి, అసలు తేడా ఉండదు మనం చెబితే. అబ్బా మొత్తం మన 10 ప్లాట్లు అమ్మాము, 2 కోట్లు వచ్చినాయి. అయ్యా అడ్డగోలుగా చేయించాడు బంగారం. ఏమండి నాకు ఇన్ని ఉంగరాలు ఇచ్చారని మీ రంగనాయకి తెలిస్తే ఏమని అంటుందేమో. హూ ఈస్ దట్ ఫెలో? దట్ ఈస్ మై విల్. అవి నా ఓన్, నా సొంతం, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా. ఏమండి ఇవి మీ ఓన్, మీ సొంతం. అవును, మీ ఇష్టపచ్చాలకి ఇచ్చేస్తారు అంతే. ఇవి మీ ఓన్ కాబట్టి, మీ సొంతం కాబట్టి మీరే వచ్చేసుకుంటానండి. మీరు వచ్చే ముందు మా అమ్మ ఏం చెప్పింది తెలుసా? అమ్మామని అపరకు వేరులు, కలిమిలో లోటు లేనివారు, చేతికి ఎమక లేనివారు సుబ్బారావు గారు వస్తున్నారు. ఆయన ఏమిచ్చినా తీసుకోమ్మా, తిరిగి అడిగే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ. అయిపోయింది. ఏమైంది? అయిపోయింది. అది మోటార్ బైక్ కూడా తాగినోడు డివైడర్ తలగడే పోయిందంటే అంత పని అయింది మనకి. ఏమైంది ఏం కాదు. ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి. ఏమండి ఇందాకే చెప్పాను మీ ఓన్ కాబట్టి నేనే ఉంచేసుకుంటానని. ఈ మనకు తిరిగి రావైంది, తేడా పడింది. ఎవరు మయ్య కొట్టుకాడికి రానిడు, కొంపకు రానిడు. అయిపోయింది, దెబ్బతింది ఎవరు. ఏమండి నా జన్మలో నేను ఎప్పుడు ఇటు నవ్వలేదండి. నేను అటువైపు వస్తే నన్ను చూసి నవ్వుతున్నారు, మళ్ళీ ఇటువైపు తిరిగి ఏడుస్తున్నారు. నవ్వేటప్పుడు నా పేస్ అట్నే ఉంటుంది. లేదులేండి, నాకు ఇన్ని ఉంగరాలు ఇచ్చారని కదా మీరు ఏడుస్తున్నది. అసలు మీ ఉంగరాలతో నాకు అవసరం లేదు. మా అమ్మ నా కోసం 7 వారాలు నగలు చేసి పెట్టింది. మీ ఉంగరాలు మీరే తీసుకోండి. తీసుకోండి, నాకు వద్దండి. తీసారంటే తెల్ల పేపర్లో పడిపోవాలా కొని మటర్ పేపర్. చావండి, మీరు కూని మర్డర్ అన్నారు కాబట్టి నేను ఆగానండి, లేకుంటే అసలు నేను మాట పడేదాన్ని కాదు తెలుసా. ఏమండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కాబట్టి తాంబూలం వేసుకుంటారా? వద్దండి, ఒకసారి వేసుకుంటే గుండెల్లో డెక్కెట్టి సచ్చేంత పని అయింది. మరి గంధం రాసుకుంటారా? గంధమా? అదైతే అందంగా పోయింది, అందంగా ఉంటుంది. మీ సరదా తీరిద్ది, నా దురద తీరిద్ది.
ఓయ్. అందాల బామ్మను లేరా మందార మాలను లేరా అందాల బామ్మను లేరా మందార అమ్మా అమ్మా కళ్ళంలో అరుపులే గారి కుప్పలో ఇత్తులు ఎవరంటే సుబ్బారావు గారు ఏమైనా పిండి ఆడా పైకి ఎగజేపాడు. అమ్మ అమ్మ ఉన్నంతా పిండేసానే ఇవి అమ్మ మన గుణాలు. మన ఇంటికి వచ్చినోడికి తిరుపతి పోయినోడికి తేడా ఉండకూడదమ్మా. నువ్వు వెళ్ళమ్మా, అల్లుడి గారి సంగతి నేను చూసుకుంటాను. అన్ని లాగేసానే అమ్మా అమ్మా. పెద్ద సుబ్బారావు గారు రవ్వల గాజులు తెచ్చి వరడ మొత్తం కలుదురు. నువ్వు వెళ్ళి ఆయన సంగతి ఇక్కడ నువ్వు చూసుకుంటావా? ఏ సంగతి నేను చూసుకుంటాను. నేను పోయిరానా? పోయిరమ్మా. ఈ వచ్చిన ఆయన తిన్నాడా కొర వచ్చి ఆయన తింటాడు. అల్లుడు గారు, ఓ అల్లుడు గారు, పైకి అల్లుడు కిందకి ఎల్లుడు ఎందుకు రొల్లుడు? ఏది జరగండి. నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల. అమ్మాయే అమ్మాయి అమ్మాయే అమ్మాయి లవ్ లో అనేకం చేసుకున్నాం. ఏం చేసుకున్నారు? అమ్మాయే చెప్పండి బాబు. దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోనో రాసింది. అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది? అదే గన్నం తీసి సొనలో వేసి బ్రష్తో రాసింది. ముఖం బాగుంది నాయన, మిరప తోటలో పెడతారే పెడుతున్నట్టుంది. తప్ప అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పింది నాయన. అమ్మ సుబ్బారావు గారు సంతకాడ సవాలని చెప్పింది. జరిగిన వారని చెప్పింది. యోగు జాకులం దివాలని నీకు సరే నువ్వు కాలం చేయి నీ అమ్మ కడుపు మాడ. అమ్మ చిత్ర బాబు గారు పిలుస్తున్నారు రావే. చిత్ర బాబు గారు పిలుస్తున్నారు రావే. అమ్మ కడుపులు మాడ. అమ్మా అమ్మా ఎవరే పూచాడు? లతప్ప బాబు గారు. అమ్మాయి చిన్నమ్మాయి ఆ? చిన్నమ్మాయి. అప్పుడు అసలు దేనికి పనికిరాదంటే అసలు అప్పుడు కాకపోతే ఇప్పుడు ఏమైనా పనికొస్తుందా? అప్పుడు పనికిరాలా ఇప్పుడు పనికిరాలా? అది కాదులే. అమ్మాయి భలే తడుచుకుంది మనల్ని చూసి. అవును ఆయన. అమ్మాయిని నైట్ 1 గంట మన కొట్టు దగ్గర పంపి దేనికి? మహేష్ అంతరం వేపిస్తా. అంతరం దేనికి? అమ్మాయి తడుచుకుందిగా. తమరు భయపడ్డారు, తమరు 2 వేపించుకోండి. మనకేసేవాళ్ళు వేసేవాళ్ళు అయిపోయింది వారం. మాకు అక్కర్లేదులే నాయన. సుబ్బారావు బాబు గారే. బావగారు మీరా? ఆ. ఉండండి నేను క్లీన్ చేస్తా. ఏం కాంబినేషన్ ఈ అమ్మ కడుపులు మాట. ఒకడు పొయ్యడం ఒకడు తొడవటం. అమ్మా అమ్మా ఇది ఎలా వేసుకోవాలి? ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా బయట వేసుకోవడం చేత కాదు. ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ దోపి పైన పిన్న ఉడి పెట్టాము. ఆడకు పిన్ని పెట్టి కింద ఆడముడల మేకు దిక్కొట్టు నూడి పోవాలి. అమ్మా అమ్మా నాకే ఆ కోటు కావాలి. బాగా చలిగా ఉందమ్మా. అవునమ్మా. వేసుకుని అడుగుతారేంటి? చలిగా ఉంది, గిలిగా ఉంది, చంపేస్తుంది, కుదిపేస్తుంది. రారా తప్పకుండా, రారా తప్పకుండా, నువ్వు నాకు ఏకమవుదా, గిలిగా ఉంది, చంపేస్తుంది, కుదిపేస్తుంది. తప్పకుండా అమ్మా నాకు ఆ కోటు కావాలి. మొత్తం చిల్లర వచ్చిందండి. అమ్మాయి వినుకొండ కళ్యాణి కళ్యాణి గారి అమ్మాయి విజయరాణి. ఆ అమ్మాయి కూడా చింతామణి ఆడుతుంది. చాలా నాటకాలు మాతో కూడా ప్రదర్శనలు ఇచ్చింది. ఇప్పుడు లైన్లో ఆడుతూనే ఉంది అమ్మాయి. వినుకొండ నుంచి నాటకం చూడటానికని ఇక్కడికి వస్తున్నాను బాబాయ్ అని ఇక్కడికి వచ్చింది. వచ్చి మా అందరికి కూడా మా ముగ్గురికి 300 రూపాయలు తలా 100 రూపాయలు కళాహృదయంతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హార్మోనిస్టు, క్లారినెట్ వారికి కూడా, డోలక్ వారి ముగ్గురికి కూడా 300 రూపాయలు ఉపకరించింది. వారి నా సర్వేశ్వరుడు ఆ కళామతి లాల్వేళ కాచి కాపాడాలని
ఇంత గొప్ప నాటకాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అద్దంకి శ్రీను గారికి, అదేవిధంగా వారి కుమారులు అద్దంకి పాపారావు గారు, ఇందాక హరిశ్చంద్రుడు అయ్యాడు పాపారావు గారికి, అదేవిధంగా సన్నిపోయిన వెంకటేశ్వరులు గారికి, అద్దంకి వెంకటేశ్వరులు గారికి, ఈ నాటకాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా, ఈ నాటకానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా కళాభివందన తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప నాటకాన్ని 1,20,000 రూపాయలు అయింది ఇప్పటికీ నాటకాన్ని. మీరందరూ కూడా ఇంత గొప్ప నాటకాన్ని ఈ ఊళ్ళో ఏర్పాటు చేసినటువంటి వారికి మీరందరూ కూడా చొప్పట్ల ద్వారా మీరందరూ ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే 100 రూపాయలు ఖర్చు పెడితే దాన్ని లెక్క వేసుకుంటాం. ఈ రోజుల్లో 1,20,000 రూపాయలు అయినాయి. అయినా లెక్క చేయకుండా చాలా గొప్పగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, చివరి వరకు నాటకం ఇప్పుడు పావలే, ఇంకా 30 నాటకం ఉంది. చాలా చక్కగా చివరి వరకు నాటకాన్ని చేస్తాం. చివరి వరకు చూసి మీ ఆశీస్సులు మాకు అందిస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అమ్మాయిని మరీ కళామతలు దీవించాలని చెప్పేసి విజయరాణిని కోరుకుంటూ, ఏంది అడిగావు? విజయరాణి